వెల్కమ్ టు ఆర్టే తెలుగు న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షపేట్ పట్టణ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్త బండ్లలోనే వేయాలని, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ కవర్లు వేయడం వల్ల ముసుగుపోయి డ్రైనేజీలు నీరు వెళ్లడం లేదని, దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దోమల మందు, బ్లీచింగ్ పౌడర్ చెల్లిస్తున్నామని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ కవర్లు వాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అన్నారు. రోజు 15వ వార్డు, ఈ రకంగా రెండో వార్డు, మన తర్వాత 14వ వార్డు కూడా మేము ఇట్లా రేపటి నుండి చేయించడం జరుగుతూ ఉంటుంది. బ్లీచింగ్ పౌడర్ కూడా మేము మా కామెడీకి ఇస్తూ ఈ తమ వార్డులలో ఎన్ని వార్డుల కామెడీలు ఉన్నారో వాళ్ళ వార్డులకు కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా మేము మొన్నటి నుండే వేయించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కూడా మాకు ఇంకా బ్లీచింగ్ పౌడర్ కూడా రావడం జరుగుతూ ఉన్నది. రేపటి నుండి విపరీతంగా కూడా మీ అందరికీ కూడా ప్రతి నాలిలో కానీ, బావిలో కానీ, ఇళ్లలో కానీ కూడా మేము వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మీరు దోమలను నివారించడానికి కోసము మేము శతవిధాలు కూడా మేము ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉన్నది. మీ ఇంటికి మా కామటి కానీ మా సిబ్బంది కానీ వచ్చినప్పుడు కూడా దయచేసి మీరు మోరీలో మీరు వండిన వంటలది కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ అన్నీ మోరీలో ఇబ్బంది వేయడం కూడా జరుగుతూ ఉన్నది. దయచేసి మీ అందరికీ మీకు ఇచ్చినటువంటి మేము ఏవైతే మీకు డబ్బాలు ఇవ్వడం జరిగిందో ఆ డబ్బాలన్నా మీకు వేసి మా మున్సిపాలిటీకి ట్రాక్టర్ కానీ ఆటో కానీ మా సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకు దయచేసి వారికి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మేము ప్లాస్టిక్ కవర్లు కూడా మేము రేపటి నుండి ప్రతి షాపు కూడా రైడింగ్ చేయడానికి కూడా మాకు ప్రభుత్వ ఆదేశాలు కూడా రావడం జరిగింది. సింగిల్ ప్లాస్టిక్ కవర్ మీద కూడా మేము రేపటి నుండి కూడా మేము షాపులలో రైడింగ్ చేయడానికి కూడా మేము టీములు కూడా వేయడం జరుగుతూ ఉన్నది. దయచేసి రేపటి నుండి కానీ ప్రతి ఒక్క షాపులు కానీ యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్లాస్టిక్ కవర్ వాడకండి, ఇబ్బందుల పాలు కాకండి. మీకు ఎందుకంటే మాకు ఒకవేళ షాపులో మేము పర్యవేక్షించినప్పుడు కానీ ప్లాస్టిక్ కవర్స్ దొరికినట్టుంటే మేము 10,000 నుండి 50,000 వరకు కూడా మేము ఫైన్లు వేయడానికి కూడా మేము మా టీములు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము షాపు యజమానులకు తెలియజేస్తున్నాము. దయచేసి మీరు మా పురపాలక సంఘానికి సహకరించండి. ఈ పట్టణ అభివృద్ధికి మీరు మాకు తోడ్పడండి అని చెప్పి ఈ మీడియా ముందు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ పట్టణంలో కూడా మన మున్సిపాలిటీ కూడా నడవాలనుకున్నప్పుడు కూడా మనము ట్యాక్సీలు కూడా పే చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ట్యాక్సీలు కానీ నీటి పన్నులు బిల్లులు కానీ మాకు చెల్లించి మా పట్టణ అభివృద్ధికి సహకరిస్తారని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన పట్టణంలో ఇప్పటి వరకు కూడా 15 కోట్ల రూపాయలతోటి నగరాభివృద్ధి ఫండ్స్ కూడా రావడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మనము 25 వర్క్లకు కూడా మనం చేయడం జరిగింది. ఒక 8 వర్క్స్ మనం పూర్తిగా కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగిన ఉన్నది. 3,20,00,000తోటి దాని బిల్స్ కోసం కూడా మేము ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మన మెయిన్ రోడ్డు నుండి కూడా 2 కోట్లతోటి కూడా రోడ్డు వైండింగ్ అది కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా వర్క్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఈ వర్షాకాలం చూస్తే కొంచెం పెండింగ్ ఉంది కాబట్టి అవి కూడా మేము రన్నింగ్ చేయడానికి కూడా మేము అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ పనులు కూడా మేము మీకు న్యాలీలు కానీ డ్రైన్లు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా స్టార్ట్ చేసిన సిబ్బంది కూడా మీ అందరూ సహకరిస్తారని మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను.